చాలా మంది హిందువులు ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు అన్నట్టుగా ఉంది నేను చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉంటాను. అంటే అది కాదు, బేసిక్గా ఏమైందంటే వీళ్ళు మనకి ఇదివరకు ఏంటంటే ఊరికి ఒక పెద్ద ఆలయం ఉండేది, ఆలయ ఆధారిత పరిపాలన ఉండేది మనకి. ఇప్పుడు ఇవన్నీ ఎలక్షన్ ఇవన్నీ కానీ అప్పట్లో ఏంటి గుడి బేస్డ్ గానే పరిపాలన. ఆ ఊళ్ళో ఉన్న పెద్దలు గుడి ముందు కూర్చుంటారు, పంచాయతీ ఏ ఇష్యూ వచ్చినా గుడి ముందే నడిచేది. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కుల విభజన చేశారు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏందయ్యా నువ్వు నీ స్థాయి ఏంటి ఆడేంటి అంటాం. అదే ఊరు పెద్ద కామందు దగ్గరికి వెళ్ళి నీ స్థాయి ఏంటి పంతులేంది ఆడెంత, ఇట్లాగా ఒకళ్ళకొకళ్ళకి మధ్యన విభజన చేశారు. ఆ సంప్రదాయం కొనసాగింది. ఇప్పుడు ఈవిడ షర్మిల కాన్సెప్ట్ ఏంటయ్యా ఇది, ఆ తర్వాత ఏమైపోయిందంటే గుళ్ళ నిర్మాణాలు ఆగిపోయినాయి మనకి. ఈ ఎస్సీ ఎస్టీ వాడల్లో ఉన్న వాళ్ళని ఆ రోజుల్లో కుల వివక్ష చేయించింది బ్రిటిష్ వాడు. బ్రిటిష్ వాడి ద్వారా ప్రారంభమైనటువంటి ఆ కుల వివక్ష అట్లా కొనసాగుతూ వచ్చింది. హిందువులు దాన్ని గ్రహించలేకపోయారు, వాడి ఉచితపు బుద్ధితో అది చేస్తున్నాడు అన్నటువంటిది. దాని వలన హిందువుల్లో ఒక విభజన వచ్చింది. దాంతో దళిత వాడల్లో ఆలయాలు లేవు. ఆ దాన్ని అడ్వాంటేజ్ అంటే అది బ్రిటిష్ వాడు చేసింది ఎందుకు, అప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో చర్చిలు కట్టి లేదా వీళ్ళని చర్చి దగ్గరికి వెళ్ళేందుకు వేశాడు ఆ రోజున ఎత్తుగడవాడు. అది కొనసాగుతూ వచ్చింది ఏళ్ల తరబడి. బీజేపీ పరిపాలనలోకి వచ్చాక రాష్ట్రాల్లో కూడా వివిధ చోట్ల పేర్లు మారుతూనే విధానం మారుతుంది. ఇప్పుడు దళిత వాడలు అంటే ఆర్ఎస్ఎస్ ఆ మధ్య